Okay guys, very good evening all of you. సో టుడే మనం SAP FICO సంబంధించిన డెమో అనేది టుడే స్టార్ట్ చేస్తున్నాము. అంతకు ముందుగా మన బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ ఆల్సో. అంటే మన పేరు, లొకేషన్ అండ్ యాజ్ యూజువల్ మీ క్వాలిఫికేషన్. ఓకే, జస్ట్ చెప్పండి, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకేనా? డన్. యా, శివప్రసాద్ మీరు చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడ నుండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా? హలో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. సార్ చెప్పండి. నా పేరు శివప్రసాద్ అండి, గుంటూరు సార్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్ సార్. ఫైనాన్స్ లో రికవరీ మేనేజర్ గా పనిచేస్తాను. ఓకే ఓకే, గుడ్. సో ఎక్కడ కంపెనీ ఏంటి, మీరు వర్క్ చేసే కంపెనీ ఏంటి శివప్రసాద్ గారు? హలో శివప్రసాద్ గారు, వినపడుతుందా? సార్ వినపడుతుందండి. యా యా, మీ కంపెనీ ఏంటి, ఎక్కడ, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? బజాజ్ ఫైనాన్సా? ఓకే, గుడ్ అండి. యా, మీరండి. యా, చిట్టిబాబు మీరు, మీ క్వాలిఫికేషన్ చెప్పండి. మీ పేరు, క్వాలిఫికేషన్, లొకేషన్. చిట్టిబాబు వినపడుతుందా? వాయిస్ కొద్దిగా స్లో ఉంది సార్. యా, చిట్టిబాబు వినపడుతుందా? యా, మీరు చెప్పండి. కేదార్నాథ్ గారు మీరు చెప్పండి. సార్ నేను ఇక్కడ చేస్తున్నాను, మన హైదరాబాద్ లో చేస్తున్నాను. యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేస్తున్నాను. యాజ్ ఏ మన ఆటోమొబైల్స్ దాంట్లో చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ బాగానే జరుగుతున్నాయి, క్యాబ్ జెమిని అవి. ఇంకా ఈ రోజు కూడా అయ్యేది ఉండే, కాలేదు. సో నేను గత 6-7-8 మంత్స్ నుంచి, నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తీసుకున్నా ఈ కోర్సు. సో కొద్దిగా నాకు బాగానే మీది నచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గర తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే బాగానే ఉన్నది. ముందు ఎక్కడ జాయిన్ అయి ఉన్నారు? ముందు ఏ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్? నేను ఇక్కడ మన ఏమంటారు, కుమార్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే యా. ఓకే, ఎందుకంటే మన కంటెంట్ కొంచెం డెప్త్ గా ఉంటుంది, నాలెడ్జబుల్ గా ఉంటుంది, అండర్స్టాండబుల్ గా ఉంటుంది. ఓకే డన్. ఓకే అండి, గుడ్. యా, లక్ష్మి మీరు చెప్పండి. లక్ష్మి. యా, ఓకే అండి, థ్యాంక్ యూ కేదార్నాథ్ గారు. లక్ష్మి, మీ డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. My name is Adi Lakshmi Devi. I am from Kadapa. I completed my PG, sir. Okay, good. Okay, so good. Yeah, Sahiti మీరు చెప్పండి. Sir, my name is Sahiti, sir. Yeah. I have done my PG and at present I am working as a accountant. Okay, good. Where are you from? I am from Vizag, sir. Vizag. Okay, good అండి. Thank you guys. Thank you very much. Yeah. ప్రెజెంటేషన్ PPT కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? PPT కనబడుతుందా? Yes, sir. యా, ఓకే గైస్. సో మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పారు. ఓకే, గుడ్. సో ఇప్పుడు నా ఇంట్రడక్షన్, మన యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. యా, సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. సో లొకేషన్ వచ్చేసి కడప అండి. అండ్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అలియాస్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఓకే డన్. సో ఇక్కడ వచ్చేసి నేను క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఫైనాన్స్ అండి, లైక్ BFSI, RSA, టాలీ ప్రైమ్ అండ్ SAP ఆల్సో. సో బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్, TOT సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూ అవుట్ ఇండియా. ఎక్కడైనా కూడా నేను వెళ్ళి స్టూడెంట్స్కి ట్రైన్ చేయొచ్చు. సో లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 4000 పైగానే నేను స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను. సో లైక్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి లైక్ ప్లేస్మెంట్స్ 100+ అబోవ్ అయిపోయి, నా ఎక్స్పీరియన్స్ 6 years నుంచి చూసుకుంటే. యా, సో NSDC అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో. మన హాబీస్ వచ్చేసి న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవడం, వాటికి సంబంధించిన కంటెంట్ నీట్గా ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా కంటెంట్ను డెవలప్ చేసి యూట్యూబ్లో పెట్టడం అండ్ ట్రైన్ చేయడం నా యొక్క హాబీ. ఓకే డన్. సో మన యొక్క మెయిన్ గోల్ వచ్చేసి మ్యాక్సిమం 50,000 పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి మై లైఫ్ టైంలో అనేది మన అచీవ్మెంట్. ఓకే, ఇది నా యొక్క
బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మన యొక్క ట్రైనింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, లెక్చరర్స్కి, డాక్టర్స్కి వాళ్ళకు కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఓకే, డన్. యా, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఇది మన ఛానల్ అండి. సో లైక్ టాలీ ప్రైమ్ గురించి కానీ, ఎస్ఏపి గురించి కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ సమ్ సాఫ్ట్వేర్స్ గురించి చాలా డెప్త్ నాలెడ్జ్తో మన యొక్క ఛానల్లో ఉంటుంది. సో ఈవెన్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీరు యూట్యూబ్ నుంచే నేర్చుకోవచ్చు ఓపిక ఉంటే. అదైతే నేను చెప్పగలను. మన కోర్స్కి వస్తే ఎస్ఏపి FICO S/4HANA. ఓకే, ఈ ఎస్ఏపి అనేది మార్కెట్లో మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీని యూజ్ చేస్తారు, ఎందుకంటే కెపాసిటీ సరిపోతుంది కాబట్టి. బట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఎస్ఏపిని యూజ్ చేస్తారు, ఎందుకంటే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలంటే చిన్న సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయలేవు. టాలీ, పిక్ బుక్స్ అండ్ ఎక్సెల్ ఇవన్నీ మెయింటైన్ చేయలేవు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏవి చూసుకున్నా ఎస్ఏపినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి మార్కెట్లో. యా, ఈ కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి. అసలు ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు మన బేసిక్స్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. తర్వాత కాన్ఫిగరేషన్స్ని మనం చేయాల్సి వస్తుంది. అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ని మనం చేయాల్సి వస్తుంది. సో ఆ చేసిన కాన్ఫిగరేషన్స్ని మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసిన తర్వాత వాటి యొక్క రిపోర్ట్స్ని మనం చూడాలి అంటే మనం రిపోర్ట్స్ అనేది చెక్ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన 2 కోర్స్ ఉంటాయి. సో మనకి కోర్స్ డ్యూరేషన్ 45 days ఉంటుంది. మన ట్రైనింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ క్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనకి సమ్ సినారియోస్, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో మనము ఏ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అటెండ్ అవ్వాలి అవన్నీ కూడా మనము డిస్కషన్ చేస్తాం. సో ఎస్ఏపి నేర్చుకోవడం అంటే సంవత్సరమైనా ఉంటుంది, 6 months అయినా ఉంటుంది, 3 months అయినా ఉంటుంది, 2 months అయినా ఉంటుంది. ఓకే, బట్ బేస్డ్ ఆన్ మన యొక్క ప్రాక్టీస్ను బట్టి కంటెంట్, సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఇమీడియట్గా అయినా క్రాక్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది మీరు గమనించాలి. బేస్డ్ ఆన్ అవర్ ప్రాక్టీస్, ఎక్కువ టైం మనం ప్రాక్టీస్కి కేటాయించాలి, అప్పుడు 100% సక్సెస్ అవుతారు. అదైతే నేను చెప్పగలుగుతాను. యా, డన్. సో ఇక్కడ సెమినార్ ఎస్ఏపి FICO అండ్ S/4HANA. ఓకే, డన్. ఇక్కడ మనం చూసుకుంటే మీనింగ్ తెలుసు. ఫస్ట్ వన్ చూడండి, ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్తాం. యా గైస్, సిస్టమ్స్ అంటే ఏమి చెప్పండి? ఏంటి సిస్టమ్స్ అంటే ఏంటి? ఏమొస్తాయండి సిస్టమ్స్ అంటే? ఎనీవన్? సిస్టమ్స్ అంటే ఏంటి? యా, శివప్రసాద్, చిట్టిబాబు, కేదార్నాథ్ చెప్పండి. సిస్టమ్ అంటే అప్లికేషన్స్. యా, అప్లికేషన్స్ అంటే వేరే వస్తుంది. సిస్టమ్స్ అంటే మనకి ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ వీటిని సిస్టమ్స్ అని చెప్తారు. అప్లికేషన్స్ అంటే ఏంటివండి? ఎనీవన్? అప్లికేషన్స్ అంటే ఏంటివండి? ఎనీవన్? అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్. ఎలాంటి సాఫ్ట్వేర్స్ చెప్పండి? టాలీ ERP వస్తుంది. వెరీ గుడ్. ఇంకా బ్యాన్ వస్తుంది, ఒరాకిల్ వస్తుంది. వెరీ గుడ్. సో అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్, అంటే MS ఆఫీస్, టాలీ, పైథాన్, జావా, C++, SAP ఇవి ఎప్పుడో కనిపెట్టారండి. వాటిని ఇప్పటికీ మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. జస్ట్ అప్డేట్లు అవుతూ వస్తూ ఉంటాయి వర్షన్స్, వాటిని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఓకే, వాటిని అప్లికేషన్స్ అంటాం. సో తర్వాత చూస్తే నెక్స్ట్ మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నారు. ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎవరైనా ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఏ దానికోసం ఉపయోగిస్తారండి చెప్పండి? ఒకరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలంటే ఎందుకోసం యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి? సో ఫైనాన్షియల్ స్టేటస్ కు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, అండ్ దాని స్టేటస్ ఎంత ఏ విధంగా ఉంది,
మన బ్రాంచ్ వైజ్ కానీ లేకపోతే ట్రేడింగ్ పరంగా కానీ ఎక్కడైనా కానీ దాని గురించి మెయిన్ థింగ్ ఫైనాన్షియలీ బాగుండాలి, సౌండ్ ఉండాలి. దాని గురించి ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, దీని మీద మన ప్రొడక్ట్, అది మెయిన్ సార్. సో ఒక కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకోవాలి ఒక పద్ధతిలో, ఒక వేలో అనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే అది ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. అంటే మనం ప్రీవియస్గా టాలీనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నాం. సో మనము ఫస్ట్ టైం ఎస్ఏపీ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాం. మన కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్నే మనం ఎస్ఏపీ అంటాం. ఫస్ట్ టైం మన కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంటే మన కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపీలోకి ప్రాసెసింగ్ చేయాలి. కాబట్టి మనకి ఎస్ఏపీ సాఫ్ట్వేర్ కావాలి. ఎందుకంటే చిన్న సాఫ్ట్వేర్ బిజినెస్ స్టాండర్డ్స్ని మనం యాక్సెప్ట్ చేయలేము. అందుకోసం ఏం చేస్తామంటే పెద్ద సాఫ్ట్వేర్ అంటే మన బిజినెస్ టర్న్ ఓవర్ను బట్టి కంపల్సరీగా ఎస్ఏపీని ఉపయోగించాలి. మన బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఒక వేలో ఆయన సార్ చెప్పినట్టుగా మనకి బ్రాంచ్ వైజ్ కానీ, తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కానీ, కంపెనీ కోడ్ వైజ్గా కానీ ఇవన్నీ నీట్గా తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాను మ్యాప్ చేయాలి. సో దాన్నే ఎస్ఏపీ అంటాం. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్, సిఓ మీన్స్ కంట్రోలింగ్, ఎఫ్ఐ మీన్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. అంటే మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఏంటి అనేది మనం ఎక్స్టర్నల్గా ప్రపంచానికి తెలియజేయాలి. ఇప్పుడు టాటా వాళ్ళు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ సంవత్సరానికి ఒకసారి ఎందుకు వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ప్రపంచానికి ఎందుకు షో చేస్తారు చెప్పండి? ఎందుకంటే షో చేస్తారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయటికి షో చేస్తారు కదా, ఏ పర్పస్ కోసం షో చేస్తారు చెప్పండి? రిమైనింగ్ వాళ్ళు కొంచెం నాయిస్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. ఆన్సర్ చేసే వాళ్ళు మాత్రం మాట్లాడండి. సార్ షేర్ హోల్డర్స్ షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రాఫిట్ గురించి చేస్తారు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు లైక్ రిలయన్స్ కానీ టాటా కానీ, సో వారు ఇండియాలో కాకుండా వేరే దేశంలో కూడా వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. లండన్లో కానీ, సింగపూర్లో కానీ, ఓకే, ఆస్ట్రేలియాలో కానీ, కువైట్లో కానీ, సౌదీలో కానీ వాళ్ళు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, వేరొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. వారికి డబ్బులు కావాలిగా. ఓకే, సో రిలయన్స్ కానీ టాటా కానీ డబ్బులు కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మార్కెట్లో షేర్లు అమ్ముతారు. ఇప్పుడు నీ బిజినెస్ యొక్క ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది షో చేస్తేనే కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది 1 lakh, మీ దగ్గర డబ్బులు ఉంది, ఇలా 10 మంది దగ్గర 1 lakh 10 లక్షలు డబ్బులు ఉంది. వాళ్ళు షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్లో ఏ కంపెనీ అయితే బాగా ప్రాఫిట్లో రన్ అవుతుందో వాటిని చెక్ చేస్తారు. చెక్ చేసుకొని ఓకే రిలయన్స్ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, రిలయన్స్ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 lakh నాకు 2 lakh అవుతుంది, సో వాళ్ళ బిజినెస్ బాగా చేస్తారు అనే ఉద్దేశం నమ్మకం ఉంటే ఆ 1 lakh తీసుకుని వచ్చి రిలయన్స్ కంపెనీలో షేర్లు కొంటారు. ఈ రిలయన్స్ కంపెనీ ఆ డబ్బు తీసుకుని వెళ్ళి కువైట్లోనో, సౌదీలోనో, సింగపూర్లోనో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మార్కెట్లో షేర్లు కొనటం, బాండ్లు కొనటం ఇవన్నీ అంటారు కదా. ఎలా అనుకుంటున్నారు? ఇలాగే ప్రజల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు మేధావులు, బిజినెస్ పర్సన్స్ వాళ్ళ తెలివితో వాళ్ళు వేరే బ్రాంచ్లు ఓపెన్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకే, సో ఎందుకు ఒక కంపెనీ బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది అంటే ప్రపంచానికి తెలియాలి. ఓకే, ఈ పలానా కంపెనీ ప్రాఫిట్లో రన్ అవుతుంది. అప్పుడు ప్రపంచానికి తెలిస్తే మనలాగా ఈ మొత్తం ఇండియా మొత్తం 130 కోట్లు అనుకుంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటుంది, బిజినెస్ పిచ్చి ఉంటుంది, షేర్లు కొనాలని పిచ్చి ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బు తీసుకునే అతను డిఫరెంట్ ఏరియాస్లలో బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు. సో ఇలా రొటేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు బిజినెస్ పర్సన్స్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది ప్రపంచానికి తెలియచేయాలి. ఎవరు ధనవంతులు, ఏ బిజినెస్ బాగా సక్సెస్ రన్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే కంపల్సరీగా ఫైనాన్స్ రిపోర్ట్ని నువ్వు బయటికి రిలీజ్ చేయాలి. ఓకే, ఇది మనం ఎఫ్ఐ ఫైనాన్స్ అని చెప్తాం. సో తర్వాత నెక్స్ట్ వన్ సిఓ మీన్స్ కంట్రోలింగ్.
ఇట్ ఈస్ ద ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇది ఇంటర్నల్గా అంటే ఒక బిజినెస్లో ఇంటర్నల్గా ఉంటుంది, బయటికి షో చేయరు. సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కావాల్సిన రా మెటీరియల్ ఎంతవరకు పర్చేజ్ చేయాలి, ఆ పర్చేజ్ చేసిన తర్వాత అన్నెసెసరీగా ఏమైనా ఖర్చులు అవుతున్నాయా, అధిక మించి మనం ఏమైనా పర్చేజ్ చేస్తున్నామా, డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతుందా. సో ఇక్కడ డెసిషన్ మేకర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, వీళ్ళందరూ బడ్జెట్ ప్లానింగ్ చేస్తారు. చేసి అన్నెసెసరీ ఖర్చులు ఏమైనా అవుతున్నాయా, ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి, ఎవరెవరు అవసరం అవుతారు, రిమైనింగ్ వాళ్ళు తీసేయడం. ఓకే, కాస్ట్ రెడ్యూస్ అంటాం. కాస్ట్ను తగ్గించడానికి ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఓకే, వీళ్ళందరూ ఉంటారు. ఇక ఈ రిపోర్ట్ అనేది బయటికి షో చేయరు, ఇంటర్నల్గా జరిగేది. ఓన్లీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ మాత్రమే బయటికి షో చేస్తారు. ఎందుకంటే ప్రజలను నమ్మించాలి, వాళ్ళ దగ్గర డబ్బుల్ని మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. ఎస్ఏపికి ఎఫ్ఐసిఓకి మీనింగ్, ఫర్ అనాకి తర్వాత చెప్తాను స్లైడ్లో. ఓకే, ఇది అండి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే లైక్. సో డన్. మనకి ఫౌండర్స్, ఎస్ఏపి ఫౌండర్స్ టోటల్గా మనకి 5 మెంబర్స్ ఉన్నారు. ఐబిఎం ఎంప్లాయీస్ వీరు. 1972లో వీళ్ళు సో మనకి ఎస్ఏపిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఐబిఎం ఎంప్లాయీస్ వెలన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చీరా. ఈ 5 మెంబర్స్ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ దేశస్తులు అంటే ఇట్ ఈస్ ఏ జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళు జర్మనీ కంపెనీ వాళ్ళు, జర్మనీ దేశస్తులు, జర్మనీ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్లో వీళ్ళు వర్క్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1972లో వీళ్ళు సాఫ్ట్వేర్ కనిపెట్టిన తర్వాత ఒక కస్టమర్ అంటే ఒక క్లయింట్, కస్టమర్ ఆర్ క్లయింట్ అంటాం. ఎస్ఏపిలో కస్టమర్ని క్లయింట్ అంటారు, టాలీలో కస్టమరే అంటారు. ఇక్కడ క్లయింట్ అని పిలుస్తాం కస్టమర్ని. అంటే ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా పని చేస్తుందా, పని చేయట్లా అనేది ఎలా తెలుస్తుంది? ఎవరో ఒక కస్టమర్ మీద నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే కదా ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. కాబట్టి కనిపెట్టిన తర్వాత ఒక కస్టమర్తో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో 1977లో దీన్ని రీనేమ్ చేశారు. 1972లో దీని పేరు ఏముందంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పెట్టారు స్టార్టింగ్లో. దాన్ని 1977లో ఏమని మార్చారు అంటే మనకి సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చడం జరిగింది. ఓకే డన్. సో ఎస్ఏపి మ్యాక్సిమం ఎంతమందిని ఆపరేట్ చేస్తుందంటే 4 lakhs కస్టమర్స్ని మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే మెయింటెనెన్స్ చేస్తుంది, 200 మోర్ దాన్ కంట్రీస్లో. సో ఎస్ఏపి అనేది 3rd లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ వైడ్. మనం చూసుకుంటే ఎస్ఏపి అనేది 3rd లార్జెస్ట్ కంపెనీగా చెప్పడం జరిగింది. మనకి టైప్స్ ఆఫ్ జాబ్స్ చూస్తే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి 2 typesగా చెప్పొచ్చు, ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్. ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ ఏంటి ఉంటుందంటే డూయింగ్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఎర్రర్ కరెక్షన్స్. సో ఇతని వర్క్ ఏంటంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ది కాన్ఫిగరేషన్స్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి సార్ అంటే ఒక పర్చేజ్ బిల్లు కానీ, సేల్ బిల్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేయాలి. అందుకే అతనికి ల్యాక్స్లలో శాలరీ ఉంటుంది. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా వాటిని కరెక్షన్ చేయాలి. అందుకే ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క ఒక హోమ్లో తండ్రి క్యారెక్టర్ లాంటిది ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే. ఓకే డన్. వీరికి ప్రెషర్ శాలరీ వచ్చేసి 3 lakhsతో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మనకి ఎక్స్పీరియన్స్ శాలరీ వచ్చేసి 6 to 10 lakhs ఉంటుంది. సో ప్రెషర్కి ఏంటంటే మ్యాక్సిమం 1 year 1.5 year టాలీ మీదనో చేసినట్టుగా పెట్టుకోవాలి. 3 lakhsతో అలా స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ 4.5 అబోవ్ పెడితే మనకి 6 to 12 lakhs వరకు ఎక్స్పీరియన్స్ పెడితే కనుక వస్తుంది. ఓకే, పర్ ఇయర్కి యానం ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క శాలరీ రేంజ్. ఎండ్ యూజర్ అండి. ఎండ్ యూజర్ అంటే ఇతను ఇన్వాయిస్ పోస్టింగ్స్ మాత్రమే చేస్తాడు. అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఇన్వాయిస్ పోస్టింగ్ ఎండ్ యూజర్ ద్వారా జరుగుతుంది. అంటే అకౌంటెంట్ అంటాం. ఎండ్ యూజర్ అంటే ఎస్ఏపిలో అకౌంటెంట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అతను ఏంటి జస్ట్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాడు అంతే. అతని శాలరీ 1.8 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే మహా అంటే 5 lakhs, అంతకు మించి ఎక్కువ ఇవ్వరు. ఓకేనా, ఇది మనం ఎండ్ యూజర్ యొక్క కెపాసిటీ అండ్ శాలరీ రేంజ్.
ఓకే, తర్వాత ఎస్ఏపిలో క్లయింట్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే మీకు జాబులు దొరికే అవకాశం తక్కువ మార్కెట్లో. అసలు ఐటీ కంపెనీస్కే వర్క్ ఉండదు క్లయింట్ లేకపోతే. ఓకే, ఎందుకంటే మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఆ క్లయింట్సే లేకపోతే ఐటీ కంపెనీస్కు పని దొరకదు. ఐటీ కంపెనీస్ పని లేకపోతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోరు. అది కాన్సెప్ట్ అక్కడ. సో ఎందుకంటే క్లయింట్స్ అనేవాళ్ళు ప్రతి ఐటీ కంపెనీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజింగ్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్తాం. ఓకే, ఎందుకంటే ఒక క్లయింట్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్. ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ఏదైతే ఉంటుందో అతని యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అందుకు గాను ఎవరు సహాయం కావాలి? ఐటీ కంపెనీ సహాయం కావాలి. ఐటీ కంపెనీకి ఎవరి సహాయం కావాలి? మీలాంటి ఎస్ఏపి నేర్చుకున్న ఎంప్లాయీస్ సహాయం కావాలి. ఓకే, అందుకే దీన్ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటాం. వీటి యొక్క డీటెయిల్స్ని మనం చూడాలంటే SCC4లో చూస్తాం. SCC4లో వీళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం చూస్తాం. ఓకే, సో క్లయింట్ వచ్చేసి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. ఒక క్లయింట్కి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. అలా ఎస్ఏపిలో 999 క్లయింట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు కెపాసిటీ. ఓకే, ఇది ఓకే. క్లయింట్స్ అనేవాళ్ళు వారి యొక్క డేటాని ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్ఏపి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేరు. వాళ్ళు వచ్చేసి క్లయింట్స్ వచ్చేసి ఒక మిడ్కి పిలుస్తారు. ఎవరిని? ఐటీ కంపెనీస్ని పిలుచుకుంటారు. మిడ్కి పిలిచి, సార్ ఇలా ఎస్ఏపిలోకి మా నాన్ ఎస్ఏపి డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నాం, సో ఎవరు ఎంత అమౌంట్ చెప్తారు అని ఒక మిడ్కి పిలిచి వాళ్ళు వేలంపాట అంటాం, దానికి పిలిచి చెప్తారు. మన సినిమాలో చూస్తూ ఉంటాం, బిజినెస్ పర్సన్ అందరినీ పిలిచేసి వేలంపాట పెట్టేసి ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారు అలాగా. ఓకే, సో అక్కడ ఎవరైతే సమ్ అమౌంట్కు యాక్సెప్ట్ చేస్తారో 1 crore, 2 crore, 3 crore, సో మనకు 1 crore అని ఎవరైతే అంటారో ఆ కంపెనీకి మనం ప్రాజెక్ట్ ఇచ్చేస్తాం. ఆ TCSఓ, విప్రోనో, ఇన్ఫోసిసో ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అది ఇక్కడ SAP అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేరే. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. సో ఇది ఒక బిజినెస్లో జరిగే ప్రాక్టీస్ కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఈ బిజినెస్లో ఇంటిగ్రేట్స్ జరిగే బిజినెస్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత క్లయింట్ యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్ కావచ్చు, ఏ విధంగా అచీవ్ చేయాలి, SAP సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత వారి డేటాని SAPలోకి ఎలా మ్యాప్ చేయాలి. సో ప్రతి క్లయింట్ ఆర్గనైజేషన్లో ఏదైనా కానివ్వండి, ఇన్వెంటరీ, అకౌంటింగ్, HR, డెలివరీ, తర్వాత BI, సేల్స్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, పర్చేజ్, ఇవి లేకుండా ఏ బిజినెస్ జరగదు, ఏ క్లయింట్ బిజినెస్ ముందుకు పోదు. ఎంటర్ప్రైజ్ అంటే సంస్థ, రిసోర్స్ అంటే ఆ సంస్థకు కావాల్సిన అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అన్నీ, ఇవన్నీ ఒక ప్లానింగ్ పరంగా ఒక బిజినెస్ ప్రాసెస్ని, టెక్నాలజీని, ఈ బిజినెస్ అనేది వేటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ ERP సాఫ్ట్వేర్ అనేదే మనకి ERP అని చెప్పుకుంటాం. HRs ఉండాలి కంపెనీలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ వాళ్ళు ఉండాలి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండాలి, సేల్స్ డిపార్ట్మెంట్ ఉండాలి, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉండాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళు లేకుండా ఏ బిజినెస్ అనేది ముందుకు పోదు, అది గమనించాలి. తర్వాత SAPలో ప్రోడక్ట్స్ ఉంటాయండి. ERPనే కాదు, CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, PLM, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, SRM, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, SCM, సప్లై చైన్ మేనేజ్మెంట్, ERP, ECC స్టాండ్స్ ఫర్ ERP, సెంట్రల్ కాంపోనెంట్. ఇప్పుడు మనం నేర్చుకునేది ECC అండి, ECC 6.0 వర్షన్. ఇది వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది, 2014లో ఇది ఎండింగ్లో వచ్చింది. ఓకే, సో తర్వాత SAP S/4HANA వచ్చింది. మన ఇండియాలోకి ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, రావడానికి ఇంకా 2027, 2030 టైం పడుతుంది. బట్ ఎవరైతే అదర్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళు అప్డేట్లో ఉన్నారు, బట్ మన ఇండియాకి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో వాటికి సంబంధించిన ఏమేమి చేంజెస్ అయ్యాయి అనేది నేను ఒక PDF రూపంలో మీకు ఇస్తాను. ఓకే, ఇంకా పూర్తిగా మార్కెట్లో S/4HANA చెప్పేవాళ్ళు ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి, దాంట్లో చేంజెస్ ఏమొచ్చాయో తెలుసుకోవాలి, తర్వాతనే వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్ని చోట్ల ECC 6.0నే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
ఈసీసీ 6.0 నేర్చుకోకుండా డైరెక్ట్ కొత్తదే నేర్చుకున్నారంటే అక్కడ కొత్త దాంట్లో మీకు తెలియదు ఎలా చేయాలనో. ఎందుకంటే ఈసీసీ 6.0 నేర్చుకుంటే దీనికి కొన్ని చేంజెస్ అంటే ఎక్స్ట్రా కూడా లేదు, కొన్ని చేంజెస్ మాత్రమే అప్డేట్ అయి ఉంటాయి. అది మీరు గమనించాలి. యా ఓకే అండి. ఎస్ఏపి అనేది R3 సర్వర్స్ మీద రన్ అవుతుంది. R3 సర్వర్స్. R అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. ఎస్ఏపి R1 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు. సర్వర్ ఏం చేస్తుంది? డేటాని మెయింటైన్ చేస్తుంది. సర్వర్ డేటాని మెయింటైన్ చేస్తుంది, ఒక కంపెనీ యొక్క డేటాని మెయింటైన్ చేస్తుంది. ఓకే, 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు R1. R2 1979లో 2 సర్వర్స్గా దాన్ని మెయింటైన్ చేశారు. తర్వాత ఎస్ఏపి R3 1992లో మనకి 3 సర్వర్స్తో నిలబడిపోయింది. ఆ 3 సర్వర్స్ మీదనే ఎస్ఏపి ఇప్పుడు రన్ అవుతుంది. ఎస్ఏపి S/4HANA 1805 ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఓకే, సో అదే అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ వీటిని ఆర్కిటెక్చర్ లేదా లేయర్స్ అంటాం. లేయర్స్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని చెప్తాం. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో, ఇన్పుట్ కానీ అవుట్పుట్ ఆఫ్ డేటా, యూజర్స్ ఇచ్చే ఏదైతే డేటా ఉంటుందో అది ప్రజెంటేషన్ లేయర్ అంటుంది. దీని నుంచి అదేం చేస్తుందంటే అప్లికేషన్ లేయర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అప్లికేషన్ లేయర్లో మీరు ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది రీడ్ అండ్ రైట్ని చేస్తుంది. అదేవిధంగా డేటాబేస్ని యాక్సెస్ కూడా చేసుకుంటుంది. ఇది తీసుకొని వెళ్ళి డేటాబేస్లో స్టోరేజ్ అవుతుంది, డేటా అండ్ ప్రోగ్రామ్ స్టోరేజ్. ఇలా ప్రాసెస్ జరిగి ఇలా డేటాబేస్లో స్టోరేజ్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా మనకు రిజల్ట్ కావాలన్నప్పుడు డేటాబేస్ నుంచి అప్లికేషన్కి ప్రజెంటేషన్కి వచ్చేస్తుంది. ఇలా వర్క్ అనేది జరుగుతుంది. దీన్ని మనం R3 సర్వర్స్ అని చెప్పుకుంటాం. R3 సర్వర్స్ అని. R అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మనకి కంప్యూటరు అనుకోండి, ఆ కంప్యూటర్లో మనకి అప్లికేషన్ లేయర్ అంటే నువ్వు చేసే వర్క్ అంతా అది అప్లికేషన్ లేయర్లో వెళ్తుంది. అప్లికేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ కదా, దాంట్లో నువ్వు వర్క్ చేస్తావు, అది వెళ్ళి మనకి డేటాబేస్ లేయర్లోకి వెళ్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా చేసుకోవచ్చు. అది ఎస్ఏపిలో మనకి మాడ్యూల్స్ ఉంటాయండి, ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్ అనేసి. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఈ ఎస్ఏపి R3లో వీళ్ళందరూ ఉంటారండి. FI, CO, AM, HR, WF, PS, WM, PM, QM, PP, MM, SD వీళ్ళందరూ కన్సల్టెంట్లే. ఓకే, వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్లే. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్, వర్క్ ఫ్లో, హ్యూమన్ రిసోర్స్, అసెట్ మేనేజ్మెంట్, కంట్రోలింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్లే. బట్ మనం నేర్చుకునే క్యారెక్టర్ FI ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అనేది ఒక సపరేట్ మాడ్యూల్, AM అనేది సపరేట్ మాడ్యూల్, SD సపరేట్ మాడ్యూల్, MM సపరేట్ మాడ్యూల్. సో మనం టేక్ ఓవర్ చేసే ప్రాజెక్ట్లో ఎవరి పాత్ర ఎంత అనేది మన బిజినెస్ని బట్టి, బిజినెస్ సైజుని బట్టి వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటాం. బట్ FI కన్సల్టెంట్ అనేవాడు మ్యాండేటరీగా ఉంటాడు, CO అనేవాడు కూడా కంపల్సరీగా ఉంటాడు. బట్ SD, MM అనేది సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనం రిక్రూట్ చేసుకుంటాం, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు. రిమైనింగ్ వాళ్ళంతా సిచ్యువేషన్ బట్టి మనం రిక్రూట్ చేసుకుంటాం. అదనమాట. వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ మోడల్స్ కిందకి వస్తారు. టెక్నికల్ మోడల్స్ వచ్చేసి ABAP, బేసిస్, BI, BW వీళ్ళందరూ టెక్నికల్ మోడల్స్. వీళ్ళతో ఎక్కువగా మనకి వర్క్ ఉండదు. అవసరం అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, బిజినెస్ ప్రాసెస్ని బట్టి ఈ ABAPర్ మనకు అవసరం అవుతారు, లేకపోతే టెక్నికల్ మోడల్స్తో మనకు పని లేదు. ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ఏమైనా ఉంటే క్లయింట్ దగ్గర, ఆ ఫీచర్స్ మనకు కావాలి అనుకుంటే అప్పుడు టెక్నికల్ మోడల్స్ కన్సల్టెంట్లతో మనము ఇంటరాక్ట్ అవుతాం. FI కన్సల్టెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, వీటికి సంబంధించిన 2-3 ఫీచర్స్ యాడ్ చేసి ఎస్ఏపిలో వేయండి అని చెప్తారు. ఓకే, అది తర్వాత ఈ ఎస్ఏపి R3 సర్వర్ అనేది వేటితో ఇంటిగ్రేషన్స్ అవుతుందంటే మ్యాక్సిమం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కంట్రోలింగ్, హ్యూమన్ రిసోర్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ట్రెజరీ, ప్రొడక్షన్ ప్లానింగ్ వీళ్ళతో కంపల్సరీగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అవుతూ ఉంటే వాళ్ళతో పని అవసరం అవుతుంది, అప్పుడు వాళ్ళు వచ్చి పని చేయాలి మన దగ్గర ఇంటిగ్రేషన్ చేయడంలో. అది తర్వాత ఎస్ఏపి సిస్టమ్ లైక్ ల్యాండ్స్కేప్ సిస్టమ్స్ అంటాం. డెవలప్మెంట్ సర్వర్,
క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి చాలా 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 ఎస్ఏపిలో ఇంపార్టెంట్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాం. ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాటికి సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, డన్నింగ్, ఏపీపీ లైక్ డన్నింగ్, ఏపీపీ లైక్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్స్, ఇవన్నీ మనము డెవలప్మెంట్ సర్వర్లో బ్యాక్ ఎండ్లో కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్లు చేస్తాం. చేసి ఆ డెవలప్మెంట్ సర్వర్ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లైక్ క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. ఆ క్వాలిటీ సర్వర్లో నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది అక్కడ క్వాలిటీ టెస్టింగ్ టీం వాళ్ళు చెక్ చేస్తారు. 2-3 టీంలు చెక్ చేస్తాయి. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్టా, టీ కోడ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కాన్ఫిగరేషన్లు కరెక్ట్గా ఉన్నాయా, అన్నీ క్వాలిటీ టీంలో చెక్ చేస్తారు. అక్కడ నుండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. అక్కడ లైవ్ ట్రాన్సాక్షన్స్ ఎండ్ యూజర్స్ ద్వారా జరుగుతాయి. ఎండ్ యూజర్స్ అంటే అకౌంటెంట్ల ద్వారా మనకి ప్రొడక్షన్ సర్వర్స్ అనేది వర్క్ జరుగుతుంది. ఓకే, డన్. ఇవే మనకి ఇంపార్టెంట్ చాలా రియల్ టైంలో. తర్వాత టికెటింగ్ టూల్స్ ఉంటాయండి. సర్వీస్ నౌ, సాల్మన్ అనేసి ఏవైనా మీకు డౌట్లు వస్తే డైరెక్ట్గా ఎఫ్ఐ కన్సల్టెంట్కి మీరు సర్వీస్ నో ద్వారా మీరు మీ యొక్క టికెట్ని రైజ్ చేయాలి. P1, P2 వచ్చేసి హై ప్రయారిటీ టికెట్స్, P3, P4 వచ్చేసి లో ఆర్ మీడియం టికెట్స్ అని చెప్తాం. అదే P1, P2 టికెట్స్ అయితే వితిన్ 2 అవర్స్ లేదా 6 అవర్స్లో మనము క్లయింట్లకి ఇమీడియట్గా వర్క్ కంప్లీట్ చేసి పెట్టాలి. వాళ్ళు టికెట్ రైడ్ చేస్తున్నాయి. లేదు అంటే క్లయింట్స్ కన్నా మనకి అంటే పనిచేసే వాళ్ళు బ్యాడ్ రిమార్క్ మనకి ఇచ్చారనుకోండి, సో మన మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మన జాబ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సపోర్టింగ్ అనేది కంపల్సరీగా మంచిగా ఉండాలి. అదే P3, P4 అయితే కొంచెం లేట్గా ఇచ్చినా మీరు సమాధానం అవసరం లేదు. ఎందుకంటే 2 అవర్స్ 6 అవర్స్ అంటే లైవ్లో ఆ ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయి. అవి మధ్యలో ఆగిపోయాయి అనుకోండి, బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి సపోర్టింగ్లో. తర్వాత మార్కెట్లో మనకి టాప్ 5 సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. జనరల్ ఉన్నాయి, ERP సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జనరల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, IBM, ఒరాకిల్, SAP, HP, ఇవన్నీ జనరల్ సాఫ్ట్వేర్స్. ERP వచ్చేసి SAP, ఒరాకిల్ అండ్ JD అడ్వర్స్, పీపుల్సాఫ్ట్, ఎపికార్, బ్యాన్, ఇవన్నీ కూడా మనం ERP సాఫ్ట్వేర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఒరాకిల్ కూడా కొంచెం SAPకి రిలేటెడ్గానే ఉంటుంది, కొంచెం మారుతుంది అంతే. తర్వాత అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే ఇంటిగ్రేట్ విత్ ఆల్ మోడల్స్. SAP అనేది ఆల్ మోడల్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొంచెం చీప్గానే ఉంటుంది అనేదానికి ఏం లేదు, కొంచెం కష్టమే. కొంచెం మన 41 మల్టీ లాంగ్వేజెస్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ కరెన్సీస్కి ఇది వర్క్ అవుతుంది. మల్టిపుల్ కంట్రీస్లో దీన్ని యూజ్ చేయొచ్చు. మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అదర్ మోడల్స్తో హైలీగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఒకవేళ న్యూ ఫీచర్స్ ఏమైనా కస్టమైజింగ్ చేయాలంటే చేయొచ్చు. కంటిన్యూస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ కింద చెప్పొచ్చు, అడ్వాంటేజెస్ కింద. తర్వాత టాప్ బెనిఫిట్స్ చూస్తే దీంట్లో డేటా సెక్యూరిటీ బాగుంటుంది, ఆల్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ అవుతుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఈజీగా మనము SAPలోకి మ్యాప్ చేయొచ్చు. మల్టీ కరెన్సీని ఇది యూజ్ చేస్తుంది. మల్టీ లాంగ్వేజ్ కావచ్చు, మల్టీ కరెన్సీని కానీ ఉపయోగిస్తుంది. కస్టమర్ సర్వీస్ ఫాస్టర్ గ్రోత్ ఉంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, మనీ కూడా సేవ్ చేస్తుంది. ఇవి టాప్ బెనిఫిట్స్ చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ SAPని యూజ్ చేస్తామంటే లైక్ SAP ఫర్ టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, ఈ ప్లేసెస్లో SAPని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి. హెల్త్ కేర్ కానీ, బ్యాంకింగ్ కానీ, రీటైల్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ చాలా పెద్ద బిజినెస్లుగా ఉంటాయి మార్కెట్లో. తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్, FICO కంటెంట్ చూసుకుంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే FI/MM, FI/SD ఇంపార్టెంట్. ప్రొక్యూర్ టు పే, ఆర్డర్ టు క్యాష్. కంట్రోలింగ్లోకి వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇదంతా ఉంటుంది. బట్ ఇది అంతా సపరేట్ మాడ్యూల్ వస్తుంది CO అనేది. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్లో సేల్స్, కస్టమర్స్, జనరల్ లెడ్జర్, పర్చేజింగ్, వెండర్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఓకే, AP, ఇన్వెంటరీ, షాప్ ఫ్లోర్, ఇవందరూ ఉంటారండి. వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ అనేది జరగదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వీళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే.
తర్వాత S4 హనా. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటాం. ఇది మల్టిపుల్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని స్టోర్ చేస్తుంది. ఎక్కడ? మనకి సర్వర్లో. సో దీన్ని S4 హనా అంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అంటాం. అంటే ECC 6.0 కంటే S4 హనా అనేది కొంచెం అప్డేట్ మోడల్. సో డేటా ప్రాసెసింగ్ అనేది కొంచెం స్పీడప్ జరుగుతుంది అనేది మాత్రమే దీనికి మీనింగ్. ఓకే, హై అంటే కొంచెం స్పీడప్, యాక్సలరేటెడ్ అంట. బెనిఫిట్స్ మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్ చేయడానికి ఉంటుంది. దీని వర్క్ పర్ఫార్మెన్స్ వచ్చేసి స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్. వీటిని మనం వర్క్ పర్ఫార్మెన్స్ అని కూడా పిలిచేస్తాం. అంటే ECC కంటే S4 హనా కొంచెం వర్క్ పరంగా స్పీడ్గా ఉంటుంది, డేటా ఎక్స్పోర్ట్ పరంగా హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది, అనాలిసిస్ అనేది కూడా ఈజీగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ECC 6.0 వచ్చేసి HDD అనుకోండి, S4 హనా వచ్చేసి SSD. అంటే ముందు CDs రూపంలో ఉండింది HDD అంటే, SSD అంటే మెమొరీ లాగా చిప్స్ లాగా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు స్పీడప్. ఇప్పుడు మనం టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా మారటం. ఓకే, అంతే డిఫరెన్స్. SAP మోడల్ వచ్చేసి ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వీళ్ళందరూ అవసరం ఉంటుంది. ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్, ఆడిటర్స్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిస్టిస్ట్, ఎంప్లాయీస్, ఆఫీసెస్, కంట్రోలర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, వీళ్ళందరూ కంపల్సరీగా ఉంటారండి. వీళ్ళందరూ మెయింటెనెన్స్ కంపల్సరీగా ఉంటుంది, గమనించాలి. తర్వాత స్టాండర్డ్ అంటే FI, ఫ్లెక్సిబిలిటీ అంటే CO చెప్పొచ్చు. ఓకే, డన్. తర్వాత మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షనల్ మోడల్. ఇది ఒక బిజినెస్ సినారియో అని చెప్పొచ్చు. మనం చెప్పాం ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని SAPలోకి మ్యాప్ చేయాలంటే మనం SAP అని చెప్పాం. ఒక క్లయింట్ బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అంటాం. అంటే అది ఒక కంపెనీ. ఆ కంపెనీ యొక్క సంబంధించిన డేటా ప్రాసెసింగ్ అనేది SAPలోకి మ్యాప్ చేయాలి. ఆ కంపెనీలో మాస్టర్ డేటా ఉంటుంది. మాస్టర్ డేటా అంటే ఎవరండి? ఆ కంపెనీలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరండి? ఒక కంపెనీలో ఒక బిజినెస్ జరగాలంటే ఆ బిజినెస్లో ఇంపార్టెంట్ రోల్ ఎవరు మెయింటైన్ చేస్తారు చెప్పండి? ఒక కంపెనీ జరగాలంటే, బాగా మార్కెట్లో ఫేమస్ అవ్వాలంటే మెయిన్ ఎవరు ఉండాలి ఆ కంపెనీకి? సేల్స్ టీమ్. చెప్పండి, ఎవరు ఉండాలి? ఒక కంపెనీ మార్కెట్లో జరగాలి, ప్రాసెస్ జరగాలి అంటే ఎవరు ఇంపార్టెంట్ కంపెనీకి? సేల్స్ టీమ్. సేల్స్ టీమా? ఇంకా CEO సార్. CEO. ఓకే, అంటే కంపెనీ పెట్టడానికి కాదు, ఒక బిజినెస్ జరగాలి అంటే మార్కెట్లో ఎవరు ఇంపార్టెంట్ బిజినెస్? కస్టమర్స్. అడ్వర్టైజ్మెంట్. ఎవరు ఇంతకుముందు ఎవరు చెప్పారు? కస్టమర్స్. ఇంకా అడ్వర్టైజ్మెంట్ కూడా. అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ. ఓకే, అవన్నీ సెకండరీ. కస్టమర్స్. ఒక క్లయింట్ బిజినెస్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కస్టమర్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ వీరిద్దరు లేకపోతే అసలు బిజినెస్ జరగదుగా. వెండర్స్, కస్టమర్స్ వీళ్ళిద్దరూ హార్ట్, రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్, బిజినెస్, అడ్వర్టైజ్మెంట్ ఇదంతా చేసేది ఓనర్. అక్కడ పనిచేసే పనులు వాళ్ళంతా పక్కన పెట్టండి. అది డబ్బులు ఉంటే స్టార్ట్ చేయొచ్చు. కానీ నీ బిజినెస్ పబ్లిసిటీలోకి వెళ్ళాలి అంటే ఎవరు ఇంపార్టెంట్ మనకి? నీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ఎవరు ఇంపార్టెంట్? కస్టమర్స్, వెండర్స్. వీళ్ళిద్దరు లేకపోతే అసలు బిజినెస్ జరగదు. సో ముందు మార్కెట్లోకి రీచ్ అవ్వాలంటే అడ్వర్టైజ్మెంటింగ్ ఇవన్నీ కామన్, తర్వాత స్టార్ట్ అవుతాయి. బట్ ప్రీవియస్ కొందరన్నా నీ బిజినెస్ కస్టమర్స్ ఉండాలి రిలీజ్ చేసే ముందు. ఓకే, అసలు ఒక ప్రోడక్ట్ నువ్వు మార్కెట్లో లాంచ్ చేస్తున్నావు అంటే దానికి సంబంధించిన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుగానే ఆ ప్రోడక్ట్ సస్టైన్ అవుతుందా లేదా, స్టెబిలిటీగా నిలబడుతుందా లేదా అనేది కూడా ఎస్టిమేషన్ చేయాలి. ఎస్టిమేషన్ చేసుకునే ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేయాలి.
రిలీజ్ చేస్తేనే అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఓకే, అది కూడా గమనించుకోవాలి. డెసిషన్ మేకర్స్ అది కూడా చేస్తారు. ఓకే, సో వారిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే వెండర్స్, టాలీలో అయితే సప్లయర్స్ అంటాం, అదే ఎస్ఏపీలో అయితే సప్లయర్స్ని వెండర్స్ అంటాం. అదే కస్టమర్స్ని టాలీలో అయినా కస్టమర్స్ అంటాం, ఎస్ఏపీలో అయినా కస్టమర్స్ అంటాం. వెండర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా, వీటన్నిటిని డేటా అంటాం. ఓకే, సో వీళ్ళు ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వెండర్స్ కస్టమర్స్ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. ఆ వెండర్ మీద పోస్టింగ్ చేయాలన్నా కస్టమర్ మీద పోస్టింగ్ చేయాలన్నా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ ఇవన్నీ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ట్రాన్సాక్షనల్ డేటా అని చెప్పుకుంటాం. ఓకే, వీటన్నిటిని చేసిన తర్వాత నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనం డాక్యుమెంట్స్ రూపంలో కూడా తయారు చేసుకోవాల్సి వస్తుంది. కంపెనీ రిపోర్ట్స్ని, నీ కంపెనీ రిపోర్ట్స్ని డాక్యుమెంటేషన్స్లో ప్రిపేర్ చేసుకొని ఆ రిపోర్ట్స్ని కంపెనీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి రిపోర్ట్స్ని. ఇదే ఒక బిజినెస్ సినారియో అని చెప్పొచ్చు. ఒక బిజినెస్ సినారియో ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది సార్ అంటే, ఒక ఆర్గనైజేషన్ యూనిట్తో స్టార్ట్ అయ్యి మాస్టర్ డేటాతో క్రియేట్ జరగబడి ట్రాన్సాక్షనల్ డేటాతో ట్రాన్సాక్షన్లు జరిగి డాక్యుమెంటేషన్ రూపంలో మన ఇన్వాయిసెస్ జనరేషన్ చేసి వాటిని రిపోర్ట్స్ రూపంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇదే ఒక బిజినెస్ సినారియో మెయిన్ ఎలిమెంట్స్ అని మనం చెప్పచ్చండి. యా, సో ఇది మనకి ఓల్డ్ వర్షన్ అంటే లాస్ట్ ప్రీవియస్ మనకి ఈసీసీ కంటే ఇంకా ఓల్డ్. సో ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది, దాన్ని కమాండ్ ఫీల్డ్ అంటాం. ఇది మెనూ బార్ అని చెప్తాం. ఇది స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. ఇవి ఆప్షన్స్, ఈ టైటిల్ బార్, ఇది వచ్చేసి అప్లికేషన్ టూల్ బార్, ట్యాబ్, ఇన్పుట్ ఫీల్డ్. ప్రజెంట్ ఇలా అయితే ఉండదు, ఇది కొంచెం ఓల్డ్. స్టేటస్ బార్ ఇది ప్రజెంట్ ఈసీసీ 6.0 అయితే ఇలా ఉంటుంది ఈ వర్షన్. ఈ విధంగా మనకి జిఎల్ క్రియేషన్ FS00లో చేస్తాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఇలా షో చేస్తుంది. టేబుల్స్ అంటే రిపోర్ట్స్ అన్నీ మనం అన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని చూడాలంటే SE16Nలో వెళ్ళి చూస్తాం. అండి SAP FICO అండ్ S/4HANA సంబంధించిన టేబుల్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? చిట్టిబాబు, శివప్రసాద్ అండ్ కేదార్నాథ్ గారు, లక్ష్మి, శ్రీనాథ్, సాహితి, ఎనీ డౌట్స్? లేదు సార్, డౌట్స్ ఏం లేదు. అర్థమైందా అండి? డెమో అర్థమైందా? నీట్గా క్లియర్ కదా? క్లియర్. యా, ఇది మనకి డెమో అండి. సో టుమారో వచ్చేసి ఒక FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక కంపెనీలకు వెళ్ళిన తర్వాత అక్కడ FI కన్సల్టెంట్కి ఉండవలసిన మినిమం క్వాలిటీస్ ఏమిటి అనేది మనం టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఏ రోజు క్లాసెస్ ఆ రోజు లైవ్ రికార్డింగ్ అవుతాయి. క్లాసెస్ ఏమైనా మిస్ అయినా ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ వినొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కొత్తగా ఉంటుంది. 1-2 సార్లు వీడియో చూడాలి, వినాలి. స్టార్టింగ్ కాబట్టి కొత్త సబ్జెక్టు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో ఇదేదో పెద్ద సముద్రము అనేది భయపడాల్సిన అవసరం లేదు. కొత్త సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, నాకు కూడా అలాగే ఉన్నది. ఓకే, బట్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాము అంటే కొంచెం టైం టేకింగ్. ఒక 10 డేస్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మైండ్లోకి ఆ సబ్జెక్టు ఆ టర్మినాలజీ వచ్చేస్తుంది. ఆ టర్మినాలజీ మైండ్లోకి నిలబడితే మనం SAPలో లైక్ ఇంటర్వ్యూ క్రాకింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, డన్. బట్ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? సార్ ఇది మీరు PDF ఇస్తారా సార్? మెటీరియల్ తర్వాత PDF